హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందూస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకా వీడియో అనేది నేను మీకు షేర్ చేయబోతున్నానండి. ఈరోజు అయితే మనకి దీపావళి వచ్చేస్తుంది కదా అండి. దానికి సంబంధించి మనం క్రాఫ్ట్ వర్క్ అయితే చూపిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే డోర్ హ్యాంగింగ్స్ అయితే క్రాఫ్ట్స్ అయితే చూపిస్తున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా అండి. ఈ విధంగా నేను డెకరేటివ్ ఐటెం అయితే డోర్కి హ్యాంగ్ చేయడానికి అయితే నేను రెడీ అయితే చేశానండి. ఈ వీడియో అనేది మేకింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదండి. నెక్స్ట్ మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో దీనికోసం అయితే మనం ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వీడియోలో చూపించినట్టుగా నేను ఫ్లవర్ అంటే ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా నేను అయితే డెకరేట్ చేద్దాం అనుకున్నా అండి. దానికోసం వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ రౌండ్ షేప్ ఒకటి అండ్ సింబల్ షేప్ ఒకటి అంటే లవ్ సింబల్ షేప్ ఒకటి అయితే నేను తీసుకున్నాను. సో మీరైతే వీడియోలో చూస్తున్నారు కదండి. ఫస్ట్ అయితే కనుక రౌండ్ షేప్ని అయితే కనుక నేను గీసేసానండి. నేనైతే పెన్సిల్ యూజ్ చేసేసి గీసాను. మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదండి. అండ్ నెక్స్ట్ మనం సింబల్ అంటే పెటల్స్లో యూజ్ చేస్తామండి. అది ఆ పెటల్ అనేది నేను పైన పెట్టేసేసి గీస్తున్నాను అండి. నేనైతే ఏ విధంగా గీస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే షేప్ పెట్టేసి గీసేయాలి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా పక్కన పెట్టేసి మళ్ళీ అదే షేప్ అనేది డ్రా చేసేయాలి. అదేవిధంగా మనం రౌండ్ షేప్ అయితే గీసాం కదండి, దానికి రౌండ్గా ఈ షేప్స్ అన్నీ అయితే గీసేయాలి. మీరు వీడియోలో అయితే చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఏ విధంగా గీస్తున్నాను అంటే పెటల్స్ తీసుకున్నాను కదండి, ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నాను అండ్ అవి అయితే ఎలా కట్ చేస్తున్నాను అనేది. అండ్ మనకైతే దీపావళి పండుగ అయితే వచ్చేస్తుందండి. దీన్ని ఇంగ్లీష్లో అయితే కనుక దివాళీ అని కూడా పిలుస్తారు. దివాళీ ఏదైనా కానీ మనకి దీపావళి అయితే వచ్చేస్తుందండి. దీపావళి అంటే దీపాల పండుగ అండి. అంటే దీపావళి రోజు మనం కొవ్వొత్తులు కానీ దీపాలు పెట్టేసి ఇంటి అంతా దీపాలతో నింపేస్తాము. ఈ దీపావళి పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారంటే అధర్మంపై ధర్మం, చెడుపై మంచి, జ్ఞానంపై అజ్ఞానంపై జ్ఞానం యొక్క ఆధ్యాత్మిక విజయాన్ని అయితే సూచిస్తుందండి. అంటే ఏంటంటే అధర్మంని గెలిచి ధర్మం నిలబడడానికి, చెడుపై మంచి గెలవడానికి, అజ్ఞానంపై జ్ఞానం అనేది గెలవడానికి అయితే ఈ పండుగను అయితే చేసుకుంటారండి. దాని సూచికగా ఈ పండుగ అయితే జరుపుకుంటారు. మనకి ఈ పండుగ అయితే కనుక మ్యాక్సిమం 5 డేస్ అయితే జరుపుకుంటారండి. దీపావళికి అటు 2 డేస్ అండ్ ఇటు 2 డేస్, మధ్యలో 1 డే. దీపావళి డే మొత్తం 5 డేస్ వరకు జరుపుకుంటారు. అండ్ దీపావళి రోజు అయితే మంచిగా కలర్స్తో ముగ్గులు వేసేసి వాటిలో దీపాలు పెట్టడం, ఇల్లంతా చాలా అంటే దీపాలు పెట్టేసి డెకరేట్ చేసుకోవడం అయితే అందరికీ అలవాటు. అండ్ కాకరపోవచ్చులని, మతాబులని ఇలా చాలా క్రాకర్స్ ఉంటాయి కదండి, వాటినన్నిటిని అయితే కనుక వెలిగిస్తూ ఉంటారు అందరూ. అండ్ అక్టోబర్ 18 అయితే కనుక మనం ధన్తెరస్ అయితే జరుపుకుంటామండి. ఆ రోజు నుంచి మనకి దివాళీ అనేది స్టార్ట్ అవుతుంది. 19 నరక చతుర్దశి అండి. 20వ తారీఖున మనం లక్ష్మీ పూజ చేసుకుంటాము. అండ్ 21వ తారీఖున గోవర్ధన పూజ అయితే చేసుకుంటామండి. అండ్ 22 అయితే భాయిదూజ్ అనేది జరుగుతుంది. అండ్ మనం జరుపుకునే దీపావళికి అయితే మన చరిత్ర అయితే కనుక చాలా స్టోరీస్ అయితే ఉన్నాయండి. అండ్ మన ఇండియాలో అయితే కనుక డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదండి, డిఫరెంట్గా చేసేసుకుంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలుగా చేసుకుంటారు. అంటే ఇప్పుడు మన చరిత్రలో అయితే కనుక ఒక స్టోరీ అయితే ఉందండి. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ టైంలో కనుక 14 సంవత్సరాల పాటు అంటే అడవిలో ఉంటారు కదండి. ఆ తర్వాత రాక్షస రాజు అయిన రావణుడు ఉంటాడు కదండి, సీతని ఎత్తుకుపోయినప్పుడు. అప్పుడు రావణుని వధ జరిగిన తర్వాత సీతను తీసుకొని రాముడైతే తన రాజ్యానికి వచ్చేస్తాడండి. అప్పుడు ప్రజలందరూ ఈ పండుగను చేసుకుంటారు. అంటే బాణసంచా వెలిగించి ఈ పండుగనైతే జరుపుకున్నారు. ఆ రోజున కూడా మనం దీపావళి అని అయితే చెప్పుకుంటున్నాము. స్టోరీ అయితే కనుక మనకి అధర్మం మీద ధర్మం గెలిచినట్టు అయితే కనుక మనకి ఉంటుందండి. అండ్ ఇంకొక స్టోరీ అయితే ఉందండి. ద్వాపర యుగంలో అయితే కనుక కృష్ణుడు కదండి మన ద్వాపర యుగంలో. ఆ టైంలో నరకాసురుడి చెరలో ఉన్న 16,000 మంది అయితే వాళ్ళని
ఒక నరకాసురుడు ఉన్నాడు కదండీ! అతనైతే గనక దాచిపెట్టేస్తాడు కదా! తన దగ్గరికి తీసుకెళ్ళిపోయి కూడా ఆ నరకాసురుడిని చంపేసేసి ఆ 16,000 మంది బాలికలనైతే అంటే స్త్రీలనైతే గనక విడుదల చేస్తారండి. అప్పుడు నరకాసురుడిని కూడా చంపినప్పుడు కూడా అంటే ప్రజలు బాణసంచా వెలిగించి దీపావళిలాగా జరుపుకున్నారు. ఈ రోజున కూడా నరక చతుర్దశిగా గుర్తుంచుకుంటారండి. సో, మన చరిత్రలో అయితే గనక ఈ దీపావళికైతే చాలా స్టోరీస్ అయితే ఉన్నాయండి. కొంతమందైతే లక్ష్మీదేవితో పోల్చుకొని లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఓకే అండి. దీపావళికి ముందైతే వేడుకలు జరుపుకునే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళైతే ఇల్లు అన్నీ శుభ్రం చేసేసుకొని దీపావళి సమయంలో పూజలు చాలామంది చేస్తారండి. మట్టి దీపాలనైతే చాలామంది వెలిగిస్తారు. మంచి రంగులతో ముగ్గులైతే వేసి దీపాలతో ఇంటి అంతా అలంకరిస్తారండి. తర్వాత లక్ష్మీ పూజ అయితే చేస్తారు. బాణసంచా కాల్చుతారండి. ఇంకా కుటుంబాల్లో గనక అంటే కొంతమంది స్వీట్లు, గిఫ్ట్స్‌తో కూడా ఈ పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటారండి. మనకి దీపావళి పండుగైతే ఆశ్వయుజ మాసం అండ్ కార్తీక మాసంలో వస్తుందండి. అంటే కార్తీక మాసం మనకి దీపావళి అయిపోయిన తర్వాతనే కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది. దీన్నైతే కాంతి పండుగ, దీపాల పండుగ అని చాలా పిలుస్తారండి. చాలా పేర్లతో అయితే పిలుస్తారు. అంటే ఒక్కొక్క రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికెళ్ళేసరికి మనకి కొంచెం మార్పులైతే ఉంటాయి. ఇంతలో చెప్పినట్టుగా మనకి ధన్‌తేరస్ ఉంది కదండీ! మనకి దీపావళి స్టార్టింగ్‌కి 5 డేస్ చేసుకుంటాం కదండీ! అందులో ఫస్టున అంటే మొదటిగా వచ్చేది ధన్‌తేరస్ అండి. ఈరోజు కూడా మనకి పూజలైతే చేసుకుంటారు. అంటే త్రయోదశి అండి. ధనత్రయోదశి అనేది పూజ చేసుకుంటారండి. కొంతమంది లక్ష్మీదేవి రూపులో ఇలా పెట్టేసుకొని పూజలైతే చేసేసుకుంటారు. ఈ 5 రోజుల్లోనే కొంతమందైతే గనక గోవత్స ద్వాదశి అని జరుపుకుంటారండి. నరక చతుర్దశి అనేది జరుపుకుంటారు. లక్ష్మీ పూజ అయితే చేసుకుంటారు. ఆ రోజైతే లక్ష్మీ పూజ చేసుకునేది మనకి దీపావళి వస్తుందండి. అదైతే చీకటి రాత్రి అండి. అంటే మనకి అమావాస్య అండి. ఆ తర్వాత అయితే గనుక గోవర్ధన పూజ జరుగుతుంది. అండ్ భాయి దూజ్ అనేది జరుగుతుందండి. అంటే ఇది సోదరులు అంటే అన్న చెల్లెళ్ళు ఉంటారు కదండీ! అన్న చెల్లెళ్ళు ఉంటారు కదండీ! అంటే అన్న వాళ్ళు చెల్లెలు కానీ, అక్క వాళ్ళ ఇంటికి గాని ఎళ్లి అయితే కనుక భోజనాలైతే చేస్తారండి. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఒక సాంప్రదాయం అండి. ఈ విధంగా అయితే మనకి దీపావళి పూజ అయితే గనక చాలా బాగా చేసుకుంటారండి. మనకి ధనత్రయోదశి నుండి మనకి స్టార్ట్ అవుతుంది దీపావళి అనేది. సో, చాలా బాగా చేసుకుంటారు. ధనత్రయోదశి రోజు కొంతమంది యమదీపాలని అలా కూడా పెట్టుకుంటారండి. అంటే గోధుమ పిండితో తయారు చేసిన దీపాన్నయితే పెట్టుకుంటారు నువ్వుల నూనె యూజ్ చేసి. సో, ఇదండి అంటే అంటే మన చరిత్రను కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి కదండీ! దానికి ఎలా వచ్చింది ఏంటి అనేది మనం కూడా తెలుసుకోవాలి. సో, అందుకే నేనైతే మీకు చెప్పానండి. ఓకే అండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో అయితే గనక చాలా అయిపోయింది. సో, ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నారు కదండీ! మీకైతే క్లియర్‌గా అర్థమైంది కదండీ! నేనైతే ఫ్లవర్ షేప్ అయితే కట్ చేసేసి దాని మీద వైలెట్ కలర్ పేపర్ అయితే నేను A4 షీట్ అయితే అతికించేసానండి. అలా అతికించేసిన తర్వాత నా దగ్గర మిర్రర్ స్టిక్కర్స్ ఉంటే ఫస్ట్ రౌండ్ షేప్‌ది అతికించేసి దానికి స్టోన్ చైన్, పెరల్ చైన్ అయితే రౌండ్‌గా అతికించేసానండి. ఆ తర్వాత డైమండ్ షేప్ బర్ఫీ షేప్ అండి. బర్ఫీ షేప్ మిర్రర్ స్టిక్కర్స్ ఉంటే అవి అతికించానండి. మీరు వీడియోలో చూస్తే కనుక క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే గనక నేనైతే పూసలు తీసుకున్నానండి. ముందు గోల్డ్ బాల్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ గోల్డ్ బాల్స్ అనేది 2 ఎక్కించేసిన తర్వాత ఒక పెరలైతే ఎక్కిస్తున్నానండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ 2 గోల్డ్ బాల్స్ అనేది ఎక్కించేసిన తర్వాత ఒక పెరల్ అనేది ఇలా 3 పెరల్స్ వరకు ఎక్కించానండి. ఇలా ఎక్కించేసిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండీ షీట్స్. వాటినైతే దీనికైతే అతికించేసేయాలండి. నేనైతే 3 షీట్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. సో, మీరు వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా అయితే ఎక్కించేసానండి. ఫస్ట్ అయితే ఈ విధంగా ఎక్కించేసాను. అండ్ నెక్స్ట్ ఇంకో పెరలైతే ఎక్కించేసి గోల్డ్ బాల్స్ అనేది ఎక్కించేస్తున్నాను. అండ్ నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి. బాగానే చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి వీడియోస్ అనేవి, ఇలాంటి ఐడియాస్ అనేది మరిన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు కూడా కొంచెం మోటివేటెడ్‌గా ఉంటుందండి.
మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే గనుక మీరు మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ అనేది చేస్తే గనుక ఇంకొంతమందికి నా వీడియోస్ అనేది షేర్ అవుతుందండి. అప్పుడు ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికని ఉంటుంది. సో, ప్లీజ్ అండి చూసేసి వెళ్ళిపోకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారండి. కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండండి. సో, ఈ విధంగా అయితే గనక ముందు బీడ్స్ ఎక్కించేసుకున్న తర్వాత మనం రెడీ చేసిన షీట్ ఉంది కదండీ! దాన్నయితే ఈ విధంగా అతికించేయాలండి. వీడియోలో చూపించిన విధంగా. మీరు వీడియోలో చూస్తే గనక మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. నేనైతే ఏ విధంగా అతికించాను అనేది. నెక్స్ట్ ఆ వీడియోలో చూపించిన విధంగా బీడ్స్ అతికించేసిన తర్వాత షీట్ అండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ బీడ్స్ అనేది ఎక్కించేసిన తర్వాత మనం 3 షీట్స్ అనేది రెడీ చేసుకున్నాం కదండీ! ఆ 3 షీట్స్ అనేది యాడ్ చేయాలండి. అండ్ లాస్ట్‌లో థ్రెడ్ అయితే తీసుకొని ఆ థ్రెడ్ అయితే గనక మనం అతికిస్తామండి. మీరు వీడియోలో చూస్తే గనక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది.
సో, మనకి డోర్ హ్యాంగింగ్స్ అనేది ఇలా రెడీ అయిపోయాయండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్‌లో చెప్పగలరండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి, కామెంట్స్ చేసి, షేర్ అనేది చేయగలరండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.